హలో ట్రేడర్స్, మార్కెట్ ఆల్రెడీ ఓపెన్ అయిందండి. టైం వచ్చేసి 9:19 అవుతుంది. సో ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసి పెట్టాను. సో మనకేంటంటే నిన్న మార్కెట్ అనేది కంటిన్యూస్గా అప్ సైడ్ పోయింది, క్లోజింగ్ మాత్రం డౌన్ సైడ్ ఇచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రిట్రెస్ అయింది. సో ఇక్కడ కొంచెం వోలటైల్ మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉందండి. వోలటైల్ మార్కెట్ అంటే సైడ్ వేస్ మార్కెట్, ఓకేనా. సో ఇక్కడ నుంచి కొంచెం సైడ్ వేస్ అయ్యి దాని తర్వాత అది పైనకి వెళ్తుందేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఒకవేళ ఆపర్చునిటీ ఎలా దొరుకుతుంది, మనం ట్రేడ్ ఎలా తీసుకుంటాం అనేది నేను లైవ్లో మీకు ఒకసారి చెప్తాను. సో అప్డేట్ చేస్తాను. ట్రేడ్ అన్నది తీసుకున్నానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రేడ్ అన్నది తీసుకున్నాను. ఏ క్యాండిల్ పైన తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో మనకి మార్నింగ్ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిందండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత కంప్లీట్గా రివర్సల్ అయిందండి, ఓకేనా. నేను చెప్పాను కదా, సో ఇక్కడ సైడ్ వేస్ ఉంటుందని మనం అనుకున్నాం, ఓకేనా. సో అలానే ఫామ్ అవుతుంది, సైడ్ వేస్ మార్కెట్ కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్రెడీ పైకి వెళ్ళింది కాబట్టి మళ్ళీ అది రిట్రెస్ అయింది కదా అని చెప్పేసి నేనేమనుకున్నాను, ఇక్కడ ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేస్తుందేమో అనుకున్నాను. ఇక్కడ ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక 5-10 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేస్తుంది కావచ్చు, ఒక 3 క్యాండిల్స్ అట్లా ఫామ్ అయితే ఏమో అని నేను అనుకున్నాను. కానీ అట్లా 3 క్యాండిల్స్ ఏం ఫామ్ కాకుండా డైరెక్ట్గా అది మనకి పైకి వెళ్ళిందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి అది పైకి వెళ్ళింది. సో నేను మళ్ళీ ఒకసారి రిట్రెస్ అయితే ఇక్కడ వరకు టార్గెట్ అనుకున్నానండి. సో ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది ఇక్కడ మనకి అనేది అనుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, మళ్ళీ క్యాండిల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేశానంటే, నేను ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ పైన, ఈ గ్రీన్ క్యాండిల్ పైన నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకుని ఏం చేశానంటే, సో ఇక్కడ మనకి ఇక్కడ పైకి వరకు వెళ్తుందని నేను అనుకున్నాను. కాకపోతే మీకు ఆప్షన్ చార్ట్లో చూపిస్తాను, ఆప్షన్ చార్ట్లో కూడా ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను చూపిస్తాను. సో ఇది నిఫ్టీ చార్ట్ అండి, ఇది స్పాట్ చార్ట్, ఓకే. నిఫ్టీ స్పాట్ చార్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పైనకి వెళ్ళింది, కిందకి పడింది, సేమ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఈ కర్సర్ పైన చూస్తే మీకు సపోర్ట్ తీసుకొని ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ నేనేమనుకున్నాను చెప్పాను కదండి. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇట్లా వి షేప్లో ఫాల్ అయింది కాబట్టి మళ్ళీ ఇట్లా పోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటిది, ఒక 2 క్యాండిల్స్ ఇక్కడ మనకి టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అది పైనకి వెళ్తుందేమో అని అనుకున్నాను. కానీ అలా జరగకుండా ఏమైంది, సో ఇక్కడనే మనకు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయింది. ఈ క్యాండిల్ పైకి వెళ్ళిపోయింది. దాని తర్వాత కొంచెం రిట్రెస్ అయింది. రిట్రెస్మెంట్ ఎక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ క్యాండిల్ పైన, ఓకేనా, ఈ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది కదా మీకు చూపిస్తాను. ఎక్కడ తీసుకున్నాను అంటే మీకు పొజిషన్స్ ఆర్డర్స్ చూపిస్తాను. నా క్యాపిటల్ ఎంత అండి, జస్ట్ నా క్యాపిటల్ వచ్చేసి 15,000 రూపీస్ ఉంది. యాక్చువల్ 20,000 ఈ మధ్యలో లాస్ అయిపోయి 15,000కి వచ్చింది. సరే పర్లేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 150 క్వాంటిటీ తీసుకున్నాను. ఎక్కడండి, 85.9 అంటే 86 అనుకోండి. అక్కడ ఎక్కడ అంటే 86 దగ్గర నేను ఎంట్రీ అనేది ఇచ్చాను. 86 అంటే ఇక్కడ నేను మీకు మార్క్ చేస్తాను, 80.86 ఇక్కడ. సో ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ ఏ క్యాండిల్ అండి, సో నేను మార్క్ చేసింది, సో ఇక్కడ ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కెట్ అనేది లేదు. నాకు ప్రాఫిట్ వచ్చేసి ఎంత కనిపిస్తుంది అంటే మీకు ప్రాఫిట్ చూపిస్తాను. ప్రాఫిట్స్ వచ్చేసి 2,355 రూపీస్. యాక్చువల్లీ ప్రాఫిట్ ఎక్కడి వరకు వెళ్ళిందండి, ప్రాఫిట్ అనేది దగ్గర 3,300 రూపీస్ దగ్గరికి వెళ్ళింది, ఓకే. 3,300 రూపీస్ దగ్గరికి వెళ్ళినా కానీ మనకేంటండి, సో బుక్ చేసే టైంకి అది నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్. యాక్చువల్లీ 3,000 క్యాండిల్ బుక్ చేసినప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ స్టాప్ లాస్ అనేది హిట్ కాకుండా పెట్టాను. సో ఇది ప్లేస్ చేశాను యాక్చువల్గా, ఓకే. సో ఇది ఎగ్జిట్ అవ్వబోయి సో ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ నేను ప్లేస్ చేశాను. సో దానివల్ల ఏమైందంటే మనకి లాస్ ఏం రాలేదు, జస్ట్ ఒక 1,000 రూపీస్ అనేది తక్కువ, ఓకే. సో యాక్చువల్లీ 3,300 రూపీస్ మనకు ప్రాఫిట్. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటిదంటే మనకు ఓన్లీ మన ప్రాఫిట్ ఇప్పుడు వచ్చేసి జస్ట్
2355 రూపీస్. ఓకే, దీంట్లో ఒక 80 రూపీస్ అనేది మనకు ఛార్జెస్ వెళ్ళిపోయినా కానీ ఒక 2300 2250 రూపీస్ మనకి ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, సో ఇది ఈరోజు తీసుకున్న ట్రేడ్. సో ఇంకా మళ్ళీ ట్రేడ్ ఏం తీసుకోను, ఎందుకంటే మార్కెట్ అనేది ఇంకా సైడ్ వేస్ అయింది. సైడ్ వేస్ అంటే ఆల్రెడీ ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే సెకండ్ హాఫ్ అంటే ఏంటిది, ఒక 12:30 తర్వాత 1 తర్వాత మార్కెట్ అనేది ఇక్కడనే సపోర్ట్ ఇక్కడ ఫామ్ తీసుకొని జస్ట్ ఇక్కడనే కన్సాలిడేట్ అయ్యి ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇక్కడ వరకు వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు రోజు మొత్తం సైడ్ వేస్ కూడా ఉండదు, కానీ డౌన్వర్డ్ ఇక్కడ నుంచి ఇక్కడికైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకనంటే మనకి ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఏమైంది, ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ వరకు రికవర్ అయింది. ఓకేనా, సో ఇక్కడ మనకు కన్సాలిడేట్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ ఎక్కువసేపు కన్సాలిడేట్ అయ్యి పైనకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. సరే చూద్దాం ఏమవుతుందో, కానీ నా ట్రేడ్ అయితే ఇంత లాస్ ఇంత ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. సో నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఉంటే నేను ఇంకా ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.